మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 16 స్థానాల్లో ఎంఐఎం పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. అది కూడా చివరి రౌండ్లో అతి స్వల్ప తేడాతో పతంగి పార్టీ అభ్యర్థి గెలిచారు. మాలేగావ్ సెంట్రల్ స్థానంలో కేవలం 162 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి ముఫ్తీ మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాలిక్ విజయం సాధించారు. ఎంఐఎంకు గట్టి పట్టున్న ఔరంగాబాద్ లో ఎంఐఎం చతికిల పడింది. ఔరంగాబాద్ ఈస్ట్ లో ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ఓడిపోయారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి అతుల్ సావే 2161 ఓట్లతో గెలుపొందారు. ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి నసిరుద్దీన్ సిద్దికీపై శివసేన అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ 8000 ఓట్ల ఆధిక్యంలో గెలిచారు. మాలేగావ్ సెంట్రల్ నుండి ముఫ్తీ ఖాలిక్ విజయం సాధించడం పట్ల అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. ముఫ్తీకి ఓవైసీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇమబిన్ 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ ఎప్పుడైతే 15 నిమిషాలు మాకు వదిలిండి అని చెప్పేసి వ్యాఖ్యలు అవైతే ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా అటు మాజీ అమరావతి ఎంపీ రాణా నవనీత్ కౌర్ కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతు ప్రకటించినప్పుడు కూడా 15 మినిట్ కాదు 15 డేస్ తీసుకోండి అని అన్నది. సిమిలర్ గా ఇప్పుడు మొన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి 15 మినిట్ అనడము, తర్వాత అన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇంకా లాస్ట్ డే ప్రచారం రోజు కూడా టైం 9:45 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు అంటే 15 నిమిషాల్లో ప్రచారం అనేది ముగిసిపోయే సమయంలో కూడా తన గడియారాన్ని చూపిస్తూ కూడా 15 మినిట్ అని 3 సార్లు అనడం కూడా మరొకసారి కూడా అక్కడ అందరు కూడా చీరప్ అవడము, అక్కడ వచ్చిన స్థానికులందరూ చీరపైపోయి ఇంకా మళ్ళీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా భాగవేస్తాడు. అటు యూజువల్ గా ఆయన ఎక్కడ కూడా అంటే నార్త్ స్టేట్స్ లో కూడా అటు బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్ లో కూడా ఎంఐఎం పార్టీ కొన్ని చోట్ల కంటెస్ట్ చేసింది. బీహార్ లో బోని కూడా కొట్టింది. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రము 1-2 స్థానాలు తప్ప ఎక్కడ కూడా గెలవలేదు. ఎందుకంటే అక్కడ రాజకీయ యోధులు అటు బీఎస్పీతో పాటు సమాజ్వాదీ పార్టీ అలాగే బీజేపీ ఇలా మోస్ట్లీ అంటే ప్రాంతీయ పార్టీల హవా కూడా ఎక్కువ నేపథ్యంలో అక్కడ కూడా అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నించాడు. కానీ సఫలీకృతం కాలేకపోయాడని చెప్పుకోవాలి. కానీ తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ నేతృత్వంలోని ఓవైసీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 16 స్థానాల్లో ఎంఐఎం పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది. అది కూడా చివరి రౌండ్ లో అతి స్వల్ప తేడాతో ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలిచారు. మాలేగావ్ సెంట్రల్ స్థానంలో కేవలం 162 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి ముఫ్తీ మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాలిక్ విజయం సాధించారు. ఎంఐఎం కు గట్టి పట్టున్న ఔరంగాబాద్ లో ఎంఐఎం చతికిల పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఔరంగాబాద్ ఈస్ట్ లో ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అతుల్ సావే 2161 ఓట్లతో గెలుపొందారు. ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి నసిరుద్దీన్ సిద్దికీపై శివసేన అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ 8000 ఓట్లతో ఆధిక్యంలో నిలిచారు. ఇక మాలేగావ్ సెంట్రల్ నుంచి ముఫ్తీ ఖాలిక్ విజయం సాధించడం పట్ల అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. ముఫ్తీకి ఓవైసీ ఎక్స్ వేదికగా కూడా శుభాకాంక్షలు తెలిపారు. కానీ మనం కూడా చూసాం అక్కడ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అటు సోదరులు ఇద్దరు కూడా వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయడము, అటు ఆల్రెడీ ఇక్కడ ఎన్సీపీ 2 వర్గాలుగా చీలింది, శివసేన 2 వర్గాలుగా చీరి ఇటు మహాయుతి కూటమిగా కూడా ఈ 3 పార్టీలు బీజేపీతోనే ఒకవైపు ఉండగా మరో మహావికాస్ అఘాడీ అంటూ అటు శరద్ పవార్ ఎన్సీపీ అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన అలాగే కాంగ్రెస్, ఇది కాకుండా ఈ 2 పార్టీలే అంటే మేజర్ గా చెప్పాలంటే బీజేపీ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ అలాగే ప్రాంతీయ పార్టీలు ఎన్సీపీ శివసేన హోరాహోరీగా తలపడుతుంటే దాంట్లో గ్రూపులుగా విడిపోయి మరోసారి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం దాంట్లో చొరబడి కొన్ని సీట్లు చీల్చి గెలిచే ప్రయత్నం కూడా చేసింది. కానీ వాస్తవికంగా ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు పెద్దలు బీజేపీ పెద్దలు అందరూ కూడా హిందువులందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి
యూనిటీగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, సమైక్యత ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది అని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కూడా మరాఠా ప్రజలందరూ కూడా యూటర్న్ తీసుకొని మహాయుతికి పట్టం కట్టారు. అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అక్కడ 15 మినిట్ అనేది ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి. మహారాష్ట్ర ప్రజలు కూడా చాలా వైజ్ గా ఓటు వేసి మహాయుతికి పట్టం కట్టి దాంట్లో మెజారిటీ స్థానాలు బీజేపీ పార్టీకి ఇండివిజువల్ గా కూడా ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ 16 తన ఎంఐఎం పార్టీ 16 స్థానాల్లో కేవలం ఒకే ఒక చోట గెలవడం కూడా ఇంకా అసదుద్దీన్ ఓవైసీ ఆ 15 మినిట్ అనే ట్రెండ్ అనేది మర్చిపోవాలి అంటూ కూడా నెటిజన్లు ఎక్స్ వేదికగా పలు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ 15 మినిట్ అనేది ఇప్పటికైనా మానుకుంటే ఎంఐఎం బాగుపడుతుంది అంటూ కూడా ఎక్స్ వేదికగా తో పాటు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. మా బిందు రైట్ అంటే శ్రీచరణ్, ఎందుకు ఎంఐఎం కు గట్టి పట్టున్న ఔరంగాబాద్ లో ఎందుకు ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి? డెఫినెట్ గా దానికి కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఏకనాథ్ షిండే ప్రభుత్వం, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ కి నేరుగా చేరుతున్నాయి. ఇది కాకుండా ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎప్పుడు తమ అనుకున్న సీట్లు రాని విధంగా కూడా ఇమీడియట్ గా ఎక్కడ కూడా డిమోరలైజ్ అవ్వకుండా కూడా నెక్స్ట్ ఫర్దర్ గా ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలో ఫుల్ ప్రిపేర్నెస్ అంటే గ్రౌండ్ లెవెల్లో క్రియాశీలకంగా పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా పనిచేశారు. ఎట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ వాయనాడులో తన సోదరి ప్రియాంక గాంధీ పైన పెట్టిన ఫోకస్ మహారాష్ట్ర ఎన్నికల్లో పెట్టలేదనే వాదన ఉంది. దీంతో పాటు ఎట్ ది సేమ్ టైం అసదుద్దీన్ ఓవైసీకి చెందిన పార్టీ ఎంఐఎం కి పర్టికులర్ గా ఒక్క సామాజిక వర్గం మాత్రమే ఓట్లు ఎక్కువగా వేస్తారు కాబట్టి అదొకటి మైనస్ పాయింట్ అవ్వడము. ఎట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి వచ్చిన స్పందన, ఆయన అనంతరం కూడా తన సోదరి వాయనాడు ఉప ఎన్నికపైనే పార్లమెంట్ స్థానానికి ఫోకస్ పెట్టడము, మహారాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం కూడా మహాయుతికి కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.